హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? మిరపకాయలు అంటే సల్ల మిరపకాయలు చేస్తాం గదా! అవి అన్నమాట. సల్ల మిరపకాయలు నేనొక కేజీ అయితే తీసుకున్నా. కొంచెం లావుయి అంటే కొద్దిగా పొడుగ్గా, లావుగా ఉంటే మనకి మంటుండవన్నమాట. ఈ సన్న కాయలైతే చాలా మంటుంటాయి. అందుకని ఇవి కొంచెం బొద్దుగా ఉండేటివైతే మంటుండవు. మంచిగా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఈ మిర్చి ఇవే తెచ్చుకోవాలి. సల్ల మిరపకాయలెయాలంటే. అయితే ఫస్ట్ ఒక కేజీ అయితే మిరపకాయలు తీసుకొచ్చినాం. ఆ కేజీ మిరపకాయలు మంచిగా కడగాలనమాట. కొంచెం సాల్టేసి వాటర్‌లో బకెట్ వాటర్‌లో అయితే నీట్‌గా కడిగినాము. కడుక్కున్న తర్వాత వాటిని మంచిగా చీల్చుకోవాలి మధ్యలోకి. ఒక చాకు గాని, ఏది గాని తీసుకొని మధ్యలో ఘాటు పెట్టుకోవాలనమాట. ఇది చాలా ఈజీ ఇది గూడా. చాలా సింపులే. కొంచెం అయన్నీ ఘాటు పెట్టుకోవడమే కొంచెం టైం తీసుకుంటదంతే. కాపోతే మళ్ళా ఎండడం గూడా టైం తీసుకుంటది. బాగా ఎండున్నప్పుడు బాగా చేసుకోవాలివి. ఇవి ఇలా అన్నీ ఘాటు పెట్టుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలనమాట. చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. పప్పుచారులోకి గానీ, పప్పులోకి గానీ, అసలు మనం ఒకసారి చేసుకుంటే ఇగ మళ్ళా మళ్ళా చేసుకొని తినబుద్దయితది. కొనుక్కొచ్చుకున్న ఏమైతుందంటే, మేము 2 సార్లు బయట తీసుకొచ్చినామనమాట. చాలా అసలు ఉప్పు కషముంది. అంత ఉప్పు తింటే అసలు బీపీ ఏమన్నా ఉంటదా అండి అసలు? అంత ఉప్పు కషము. నేను 2 సార్లు తీసుకొచ్చి గూడా బయట మా వారికి చాలా ఇష్టమనమాట ఇవి. ఊకే చల్లమిరపకాయలు, చల్లమిరపకాయలు కొనుక్కొచ్చుకుంటుంటారు. అందుకని నేను తీసుకొచ్చుకుండుగా 2 సార్లు ఉప్పు బాగా కష్టం అసలు తినలేకపోయినాము. అవన్నీ పడేసినామనమాట. అందుకే నేనే చేసిన ఇంట్లో. చాలా బాగొచ్చినాయి. అసలు ఎంత టేస్ట్‌గున్నాయంటే, అసలు ఉట్టియి అయినా అసలు టైమ్ పాస్‌కి తినేటట్లున్నాయనమాట. అంత బాగొచ్చినాయి. ఇలా మొత్తం గీరి పెట్టుకున్నాం గదా! ఇప్పుడు మజ్జిగ మేము బయట కొంచెం పుల్లటి మజ్జిగ పెరుగు పుల్లటి పెరుగు గాని, మజ్జిగ గాని అమ్ముతారనమాట ఇక్కడ. బర్రెలుంటాయి గదా! వాళ్ళ దగ్గర. ఇగో మంచి పుల్లటి పెరుగిచ్చిర్రు వీళ్ళు. 60 రూపీస్‌కే పెరిగిచ్చిరనమాట. దీన్ని మంచిగా మిక్సీ పట్టుకున్నా. మిక్సీ పడితే బాగా మజ్జిగ అయితాయి గదా! ఇట్లా కలిపితే కావట్లేదు ఎంతసేపున్నా. అందుకే మిక్సీలో ఏసేసిన. కొంచెం సాల్టేసుకొని, సాల్ట్ నెరీ ఎక్కువేయొద్దండి. ఎక్కువేస్తే ఏమైతుంది బాగా కాయలకు పట్టుకుంటుంది. ఇంకా లేనిపోని బీపీలు పెరుగుతాయి మనకి. నార్మల్‌గా చూసుకోవాలి మనము. చూసుకొని ఏసుకొని బాగా ఇట్లా దీనితోటి స్మాష్ జేసుకోవాలి. ఒక్కసారి మిక్సీ కొట్టుకుంటే సరిపోతది. మంచిగా అయితది. మొత్తం ఏం పెరుగు గడ్డలు గడ్డలు లేకుండా ఉంటదనమాట. ఇట్లా ఎంతసేపు జేసినా కాలేదు. చాలా టైం తీసుకుందనమాట. ఒక మజ్జిగ కవ్వమున్నా దాంతో చిలుక్కోవచ్చు. మా ఇంట్లో కవ్వం లేదని ఇంక దీంతో ఇట్లా అన్నగాని రాలేదు. మిక్సీ ఏసేసినాననమాట నేను. చాలా బాగొచ్చింది. ఇగో ఇలా వచ్చిందనమాట. మెత్తగొచ్చినాయి. దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని నేను ఒక కేజీ మిరపకాయలకి ఒక కేజీ పెరుగైతే తీసుకొచ్చినాం మేము. పుల్లటి పెరుగు చాలా బావుంది. ఇప్పుడు దీంట్లో మనము కొంచెం పసుపేసుకోవాలి. అంటే కొంచెం కలర్ కోసం మంచిగొస్తదనమాట పసుపేస్తే. కొంచెం కలరు కాయలు కొంచెము పచ్చిగుంటాయి గదా! గ్రీన్ కలరు. కొంచెం షేడ్ మారతదని మనం పసుపేసుకుంటాము. టేస్ట్ గూడా కొంచెం ఉంటది. ఇప్పుడు నేను వాము అనమాట ఇది. వాము కొంచెం కచ్చపచ్చగా దంచుకున్న. లైట్‌గా ఇట్లా నలిసినట్టుగా అంతే ఎక్కువ దంచొద్దు. నలిసినట్టుగా దంచుకొని అందులో వామేస్తే చాలా టేస్ట్ ఉంటాయి మిరపకాయలు. మంచి టేస్టొస్తాయన్నమాట. వామేసుకొని మంచిగా కలుపుకొని, ఒక్క నిమ్మకాయ ముక్క గూడా పిండుకున్నానన్నమాట ఇండ్ల. అంటే ఇంకా బాగా మంచిగా మంట లేకుండా ఉంటాయని. ఒక్కటే నిమ్మకాయ ముక్క. ఎక్కువ పిండలేదు. అది. ఒక్క నిమ్మకాయ వద్ద పిండిందనమాట. ఇప్పుడు మంచిగా రెడీ అయిపోయినాయి గదా! ఇప్పుడు ఆ మిరపకాయలు గూడా గీసి పెట్టుకున్నాం గదా! వీటిలో మనం వేసేసుకోవాలి అవన్నీ గూడా. ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలి మనం ఉప్పు సరిపోయిందా? లేదా? అని టేస్ట్ చూసుకొని ఇంక ఇవన్నీ ఏసేసుకోవాలి. చిక్కటి మజ్జిగ నీళ్ళెక్కువ పోయొద్దు. ఆ అన్నము అవి మిరపకాయలు మునిగేంత మాత్రమే ఉంచాలనమాట. ఇవన్నీ అందులో ఏసేసుకుంటున్నాము. చాలా ఈజీ ప్రాసెస్సే. అంటే చాలా కష్టం అనిపిస్తది గానీ, అవన్నీ తయారు జేసుకొని, మనవి మన చేతులతో తయారు జేసుకొని తింటే ఎంత బావుంటాయి. హెల్తీ గూడా. బయట ఎట్లెట్లా జేస్తారో, ఎట్లా ఎండబెడతారో, పైన దాంట్లో ఎంత దుమ్ము పడతదో అదంతా మనకు తెలవదు గదా! చాలా ఇది మనం జేసుకుంటాం గాబట్టి, ఎండబెట్టినప్పుడు గూడా పైన ఒక చున్నీ గానీ, పల్చటి క్లాత్ గానీ కప్పితే మనకి దుమ్ము అవి పడకుండా ఉంటాయన్నమాట. నేను అలాగనే కప్పిన. ఇగో ఇలా మొత్తం ఒక్కసారి కలుపుకొని, మూత బెట్టుకొని
మనం 24 అవర్స్ ఉంచాలనమాట దాంట్ల. అంటే ఈరోజు మార్నింగ్ ఏస్తే రేపు మార్నింగ్ మళ్ళీ అదే టైంకి తీసి ఆరబెట్టినామనమాట. ఇలా 24 అవర్స్ దాంట్లో బాగా మిరపకాయలకు పట్టుకుంటాయనమాట. ఏదైనా మన ఇంట్లో చేసుకొని, మనం తయారు చేసుకొని తింటే ఆ రుచే వేరు అని నాకు ఈ మిరపకాయలతోటి తెలిసిందనమాట బాగా. ఎందుకంటే కొనుక్కొచ్చుకున్న వాటికి, వీటికి అసలు చాలా తేడా ఉంది. అయి అసలు తినబుద్ధి కాలే. ఇవి ఇంకా ఎన్ని తిన్నా తినబుద్ధి అయితుంది. అంత బావుంది. ఇగో 24 గంటలయిన తర్వాత నేను తీసిన మస్తు గుంజుకున్నయి. బాగా గుంజుకున్నయి. తీసి ఎండబెట్టినము. ఎండబెట్టి మళ్ళా సాయంత్రం అదే మజ్జిగలో ఏసినామనమాట. అట్లా 3 డేస్ ఏసినా నేను. 1, 2, 3 డేస్ ఏసేసరికి మంచి మజ్జిగ అయిపోయింది. కాపోతే మజ్జిగ కొంచెం పైన ఇట్లా పొడిలాగా పట్టుకుంది గానీ, ఎండిపోతే రాలిపోయింది అంతది. అసలు చాలా బాగొచ్చినాయి మిరపకాయలు. 3 డేస్. 3 డేస్ ఏసి తీసి 2 రోజులు ఎండబెట్టినా మంచి గలగలలాడుతాయినాయనమాట మిరపకాయలు. ఇప్పుడు ఏయించుకుందాము కళాయి బెట్టి. ఇవి ఎక్కువ సేపు ఏస్తే మాడిపోతాయనమాట. కొంచెం లైట్‌గానే వేయించుకోవాలి తక్కువ మంటలో. ఉట్టిగనే మాడిపోతాయి. చూసుకొని ఏయించుకోవాలి. మిరియాల కవిత వ్లాగ్స్. ఒక్క లైక్ అయితే చేయండి. లైక్ చేయట్లేదు ఎవ్వరు. లైక్ చేయండి. అసలు ఎలా ఉన్నాయో ఒక్కసారి కామెంట్ జేయండి. ఇంకా ఎలా చేస్తే బావుంటదో గూడా కామెంట్ జేయండి. నా వాయిస్ ఎలా ఇస్తున్నానో అది గూడా కామెంట్ జేయండి. ఎంకరేజ్ జేయండి. ఇట్లా మిరపకాయలు ఇలా దోరగా ఏయించుకోవాలనమాట. ఇవి అన్నంలో పప్పు చారులోకి, పప్పులోకి భలే ఉంటాయి. చాలా బాగొచ్చినాయి మజ్జిగ మిరపకాయలైతే అసలు. నేనైతే మంచిగా పప్పు, అన్నము, మామిడికాయ పచ్చడి, నెయ్యి, మళ్ళా మజ్జిగ మిరపకాయలు అసలు అద్భుతంగున్నాయి. అద్భుతంగా టేస్ట్ చూద్దాం. ఒక్కసారని ట్రై చేస్తున్నామనమాట. అసలు చాలా బావుంది. ఆహా! నేనసలు మజ్జిగ మిరపకాయలు సరిగ్గా తినను. కానీ ఇయ్యైతే భలే ఉన్నాయి. తింటా ఉంటే తినబుద్ధయితుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరూ ట్రై చేసుకోండి. ఇప్పుడు జూన్ నెల వచ్చినా గూడా ఎండలు ఫుల్ ఎళ్తున్నాయి. ఒక్క రోజులో, 2 రోజులలో మాడిపోతున్నాయి మంచిగా మిరపకాయలు. బాయ్ అండి.